మాధవరం కృష్ణారావు వర్సెస్ అరకిపొడి గాంధీ అన్నట్లుగా రాజకీయం మొదలైంది. గాజుల రామారంలోని 11 ఎకరాల భూమి చుట్టూ ఈ ఇద్దరు నేతలు ఆరోపణలు సవాళ్లు చేసుకుంటున్నారు. పేదలకు సంబంధించిన 11 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ మాధవరం ఆరోపిస్తే ఏ డాక్యుమెంట్ కావాలో చెప్పు పంపిస్తానంటున్నారు అరకిపొడి గాంధీ. 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భాగమే ఇలా కబ్జా చేసినటువంటి ఎవరైతే ఇలా పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీ మారేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి దొర ఉన్నాడో ఆ 11 ఎకరాలు కబ్జా పెట్టాడు. ఇంకో సన్నాసి చదువుకున్న సన్నాసి న్యాయవాదిగా ఉండి కూడా 300 ఎకరాలు గాంధీ కబ్జా చేశాడు అని చెప్పి మాట్లాడాడు. మరి 30 ఎకరాలు ఏంటి, 300 ఎకరాలు ఏంటి, నీ అధినేత 11 ఎకరాలు అంటే ఏమిటి అనేది, ఆ వేరియేషన్ ఏమిటి, మీ మాటలకి పొంతన ఏమిటి అనేది మీరే చూసుకోండి. ఇలా ఆరోపణలు చేయటం మూలన మీకు వచ్చే లాభం ఏంటి? వాస్తవాలు తెలుసుకోండి. దమ్ము ధైర్యం ఉందా మీకు? ఉందా? రండి బహిరంగ చర్చకు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమక్షంలో మీ ఇష్టం వచ్చిన లీగాలిటీ వాళ్ళకి తెచ్చుకోండి. దానికి సిద్ధంగా ఉన్నాం. నిరుపేదలను 280 మందిని ఏదైతే 307లో హైదరాబాద్ వచ్చి గులగొట్టి ఇక్కడ పక్కకున్న ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేసింది ప్రభుత్వము. అదేవిధంగా 91 నుంచి 2080 వరకు ఎక్కడ పానీలలో ఎవరి పేరు లేదు. 2024లో 22/Aలో ఉన్నటువంటి ల్యాండ్ని ఎట్లా రెగ్యులరైజ్ చేసారు, ఎట్లా 4 పైసలు కట్టిరు అనేది సమాధానం చెప్పాలి ప్రభుత్వం అధికారులు. ఎందుకంటే 22Aలో పెట్టిన తర్వాత 4 పైసలు కట్టుకోనికి లేదు. ఏ డాక్యుమెంట్స్ కావాల్సిన ఇస్తా. నా దగ్గర ఇంకా చాలా ఫ్లాష్ న్యూస్లు వస్తాయి. సర్వే నెంబర్ 90 20 ఎకరాలు ఇవాళ 100 కోట్లు పోతుంది ఎకరం. నీ ఇంటి పక్కనే ఉంది కదా, కుక్కుడు బల్ల అంతా నాదే ఉంటావు కదా. కానీ ఎంక్వైరీ కానీ కోర్టులో ఎగనెస్ట్ పార్టీ ఆర్డర్స్ తీసుకొని గడుపుతున్నావే, అదే లాయర్ హైడ్రా కమిషనర్ దగ్గర తీసుకెళ్లావే, అపోజిషన్ వాళ్ళు కూడా హైకోర్టుకి కనీసం అటెండ్ కానీ కూడా చేశారే. నిరుపేదలకు 317 ఎకరాల ల్యాండ్ కూడా అమ్ముకోనికి లేదు. అది ఓన్లీ నిరుపేదలైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఇది. దాని గురించే నేను కూడా కోర్టుకు వెళ్ళాను. ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుంది. దీన్ని ఎట్టిపేలా కాపాడుతాం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వేసుకుండొచ్చు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పీకేస్తాం, నిరుపేదలకు పనిచేస్తాం. నా ఛాలెంజ్ని స్వీకరించడానికి ఎవరైనా వస్తే 14 నుంచి ప్రభుత్వం దిగిపోయే వరకు ప్రతి శాసనసభ్యుడు, అక్రమ శాసనసభ్యులు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసి రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు కబ్జా చేయటం ఒక ఎత్తు అయితే, కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కూడా కబ్జా చేస్తా ఉన్నారు. ఉదాహరణకి IDPL